యేసయ్య పుట్టిన తర్వాత జరిగిన ముఖ్యమైన విషయాలు అందరికి తెలుసు గదా! యేసయ్య జన్మదినం మనం సెలబ్రేట్ జేసుకుంటున్నాము. దాంట్లో మనందరికి దెలిసిన రెగ్యులర్ ఆహ్, ఇన్ఫర్మేషన్ ఏందంటే, తూర్పు దేశం నుండి జ్ఞానులొస్తారు. వాళ్ళొచ్చి వాళ్ళు ఒక చుక్కను జూస్తారు. వాళ్ళ గ్రంథాలలో ఏం రాసుంటదంటే, లోకరక్షకుడు ప్రపంచాన్ని ఏలే రాజు ఎక్కడ పుడతాడో అక్కడ ఆ రాజుని గుర్తుపట్టడానికి ఒక నక్షత్రం వస్తది. ఆ నక్షత్రం ఎక్కడ తీసుకుపోయి ఆగుతదో, ఆ నక్షత్రం ఎవరికి పాయింట్ చేస్తదో ఆయననే ఆ రాజు అని గుర్తుంటదనమాట. ఇది బైబిల్‌లో లేని ఫ్యాక్ట్ అన్నమాట ఇది. ఇతర మత గ్రంథాలు తూర్పు దేశపు జ్ఞానులు అని వాళ్ళకి పేరుంటది. అంటే మన ఈ బెత్లెహేము తర్వాత యెరూషలేము, ఇశ్రాయేలుకు తూర్పు దేశంలో ఉన్న నాగరికతలలో ముఖ్యమైనది మనదే అన్నమాట. మెసొపటోమియన్ దాంట్లో ఉన్నది. తర్వాత మోహంజోదారో, హరప్పా నుంచి మొదలుపెట్టుకుంటే సింధు నాగరికత మనది ఉన్నది. సో, ఇక్కడి నుంచి కొంతమంది జ్ఞానులు బయలుదేరి పోయిండ్రనమాట. అందుకనే రాసుంటది. ఈ పారసీక గ్రంథాలలో రాసుందన్నమాట. పర్షియన్ లిటరేచర్‌లో ఉన్నదనమాట. సో, అది జూసుకొని వాళ్ళొస్తారు. వచ్చి అప్పుడు అడుగుతారనమాట. అడిగినప్పుడు హేరోదు రాజుకు డౌటొస్తది. రాజు పుట్టిండంటే తప్పకుండా నా రాజ్యం పోతది గదా! వీళ్ళేమో ఆ రాజుని పూజింపడానికొస్తారు. ఎందుకంటే ఆ రాజు దేవుడని వాళ్ళకి తెలుసు. సో, ఈ యజ్ఞాలు జేయడము, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఇప్పుడు మనం క్రైస్తవులము సేవ జేసి సువార్త చెప్పడానికి పోయినప్పుడు, మనం క్రిస్మస్ గురించి చర్చ్‌లో మాట్లాడుకునే క్రిస్టియన్ డ్రామా జేసినప్పుడు గాని, హేరోదు రాజొస్తాడు. పశువుల పాకల జనసంఖ్య అయినప్పుడు వాళ్ళు బెత్లెహేముకొస్తారు. నజరేతులో ఉన్నోడు బెత్లెహేమ్‌కి రావాల్సొస్తది. దావీదుపురం అని పేరు. ఇవన్నీ మనము క్రిస్టియన్ కాంటెక్స్ట్‌లో జూస్తాం గదా! క్రిస్టియన్ కాంటెక్స్ట్‌లో జూడకుండా దేవుడు ఎంత న్యాయవంతుడంటే, ఆయన పుట్టిన పరిస్థితులు ఎట్లున్నాయో లోకరక్షకుడు పుడతాడని చెప్పడానికి యూదులు మత గ్రంథాలు గాకుండా ఇతర మత గ్రంథాలలో ఆయన గురించి రాసిందనమాట. అది మనము గాస్పెల్ చెప్పాలనమాట. ప్రతి ఒక్కరం స్టార్ బెడతాం గదా! స్టార్ పెట్టాలని బైబిల్‌లో ఎక్కడ గూడా యేసు లోకరక్షకుడని లేతే దేవుడు మన మధ్యలో అవతరించినప్పుడు ఒక నక్షత్రం వస్తదనేది బైబిల్‌లో లేదు మనకి. రికార్డ్ జేసిండు. యేసయ్య పుట్టిన తర్వాత తూర్పు దేశం నుంచి జ్ఞానులొస్తారంట. ఎట్లొచ్చిర్రు మీరు ఈడి దాకా అని అడిగితే, వాళ్ళు ఓకే. ఇజ్రాయెల్ అనే ప్రదేశం వరకు ఆ నక్షత్రం వాళ్ళని లీడ్ జేసుకుంటూ వస్తది. వచ్చినంక ఆ యెరూషలేము దగ్గర అంతా గూడా ఎవరు రాజు ఉండంటే హేరోదు ఉంటాడప్పుడు. అప్పుడు ఈయననే రాజు గదా! వీళ్ళ కుమారుడంటే ఇక్కడనే ఇక్కడిక్కడనే సమ్‌వేర్ ఇక్కడనే ఉంటాడనుకోని, ఆ నక్షత్రం ఫాలో అయ్యొచ్చి అక్కడ ఏ రాజ్యం దగ్గర ఆగిపోయిందో అక్కడ రాజుని గలుస్తారు పోయి. అప్పుడు హేరోదు ఉంటాడండి. హేరోదుకు అర్థమైతది. ఓహో! వీళ్ళంతా దేశం నుంచి జ్ఞానులొచ్చిండ్రు గదా! వీళ్ళు ఏదో ఆర్డినరీ పీపుల్ గాదు గదా! కాబట్టి చాలా తెలివిగా వీళ్ళు కరెక్ట్ జేసిండ్రు. ఈ ఇన్ఫర్మేషన్‌ని నేను వాడుకోవాలని అనుకుంటాడు. అని హేరోదు ప్లాన్ జేస్తాడు. చేసి మాకు గూడా తెలవదు. ఇక్కడే పుడతాడని మీరు అంటుండ్రు గదా! మరి ఇక్కడ ఎక్కడున్నాడో మీరు కనుక్కొని పోండి అన్నప్పుడు, మళ్ళా ఆ నక్షత్రము డైరెక్ట్ యేసయ్య ఎక్కడున్న బెత్లెహేమ్ దగ్గరికి తీసుకొస్తది వాళ్ళని. యెరూషలేము నుంచి బెత్లెహేమ్‌కి ఎంత దూరం ఉంటదంటే, ఒక 10, 15 కిలోమీటర్లు ఉంటది. అంతే డిస్టెన్స్. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్లకొచ్చినట్టనమాట. నక్షత్రం ఎంత పర్ఫెక్ట్‌గా పాయింట్ చేస్తదంటే, యెరూషలేము దగ్గరకొస్తారు వాళ్ళు హేరోదు దగ్గరికి. అక్కడి నుంచి ఆ కొంచెం డిస్టెన్స్ కూడా వాళ్ళకి లైట్ సెపరేట్‌గా చూపిస్తది ఆ నక్షత్రం. అప్పుడు అక్కడ లేదు గదా! అన్నప్పుడు పోతారనమాట. కాపోతే ఇప్పుడున్న పరిస్థితులు లేదు. 2000 సంవత్సరాల క్రితము అక్కడ ఉన్న పరిస్థితులల్ల నజరేతుని కనుక్కోమని జెప్పేసి, ఒకవేళ కరెక్ట్‌గా దొరికిపోతే ఆయన ఆ రక్షకుడు అక్కడ ఉన్నట్టయితే మాకు జెప్పండి. మేము గూడా పూజ జేస్తాము అని హేరోదు ప్లాన్ జేస్తాడు. ఎందుకంటే ఆయనని పిన్ పాయింట్ చేయగలిగినప్పుడు తప్పకుండా ఆయనని సంహరిస్తే నేనే రాజు ఉంటా గదా! అని హేరోదు ఆలోచన ఉంటది.
ఇక్కడ మనకు ముఖ్యంగా ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో మనము మెడిటేట్ చేసేటప్పుడు, ఈ నెలంతా క్రిస్మస్ గురించి మనం రెగ్యులర్‌గా చిన్నప్పటి నుంచి వింటుంటాం గానీ, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే స్పిరిచ్యువల్‌గా హ్మ్. బెత్లెహేముకు యెరూషలేం ఎంత డిస్టెన్స్ అంటే ఒక 10, 12 కిలోమీటర్లుంటది. అక్కడ దేవదూత ప్రత్యక్షమైతాడు. యేసయ్య పుట్టినప్పుడు ప్రత్యక్షమయ్యి పరలోకం నుండి సాక్ష్యం ఉంటది. భూలోకం నుంచి సాక్ష్యం ఉంటది. దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు మరియా, యోసేపులకు ఎట్లా దేవదూత ప్రత్యక్షమై చెప్తాడో, ఇట్లా హేరోదు కపటంగా చేస్తాం కాబట్టి మీరు ఒకవేళ ఆ రక్షకుడిని పూజించిన తర్వాత మళ్ళా ఆయన దగ్గరికి పోకండి అని మళ్ళీ దేవదూతనే చెప్పి యేసయ్యని ప్రొటెక్ట్ చేస్తాడు. అదే దేవదూత గొల్లల దగ్గరికి పోతది. పోయి రక్షకుడు పుట్టిండు ఆయనని పూజించండి మీరు. వాళ్ళు గూడా వచ్చి చూసి వాళ్ళు పోయి చెప్పేస్తారు. వాళ్ళేమో రక్షకుడు పుట్టినట్టు ప్రకటించాలే. జ్ఞానులు మాత్రం అక్కడ ప్రకటించకుండా పోయి వేరే దగ్గర ప్రకటించాల. ఈ 2 ఇన్ఫర్మేషన్‌లు ఇచ్చింది. అంటే యేసుప్రభు జననం గురించి చెప్పొద్దు అని దేవదూతనే చెప్తది జ్ఞానులకు. అందరికి జెప్పాలి మీరని జెప్పేసి గొల్లలకు జెప్తది. వచ్చి వాళ్ళు జూస్తారనమాట. సో, లీస్ట్ నాలెడ్జబుల్ పీపుల్ అంటే జ్ఞానులు అనేటోళ్ళేమో అనంత జ్ఞానం కలిగి ఉంటారు వాళ్ళు. కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం జేసి వచ్చి యేసయ్యని కనుగొంటారు. గొల్లలు అక్కడనే ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళకేం పెద్ద ఎడ్యుకేషన్ ఉండదు గానీ, వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమైతాడు. మనం దేవుని సన్నిధిలో పోయినప్పుడు, మనం లీడ్ చేసేటప్పుడు, మన నాలెడ్జ్ మీద గానీ, మనకు అవగాహన కలిగినప్పుడు యేసయ్య గురించి మాట్లాడాలి అనుకుంటాం. అది తప్పనమాట అసలు. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనకు అదే నాలెడ్జ్ అయితదనమాట. అందుకే సువార్త సేవ చేయడానికి ప్రిపేర్ కావాలి. బైబిల్ కాలేజీలో పోయి చదవాలని ఇవన్నీ తప్పు ఆలోచన విధానం. యేసయ్య గూడా వాళ్ళ శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు థియోలోజియన్స్ కావాలని వెతుక్కుంటా సమాజ మందిరం చుట్టూ తిరగలేదు. యథార్థ పరులను చూషిండు. దేవుని పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నోళ్ళని చూషిండు. అది ఆ గొల్లల లోపల ఉన్నది, జ్ఞానుల లోపల ఉన్నది. మనకు గూడా ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు మనల్ని. యెరూషలేముకు, బెత్లెహేమ్ ఎంత డిస్టెన్స్‌లో ఉన్నదో, సేమ్ మన మనసుకు, మన హృదయానికి అంతే డిస్టెన్స్ ఉంటది. మనం ఎక్కడ జ్ఞానంతోటి ఆలోచిస్తామో, ఎక్కడ హృదయంతోటి రియాక్ట్ అయితామో, ఇవి రెండే ముఖ్యమనమాట. సేమ్ అది జ్ఞానులు, గొల్లలాగానే సేమ్ మన హృదయం ఒకటుంటది. చాలా నిష్కపటంగా ఉంటదనమాట వాళ్ళు. క్లియర్ దేవదూత చెప్పంగానే పోతారు. పోయి రాజు అని చెప్తే నమ్మేసి ఆయనను మొక్కేస్తారు వాళ్ళు. వేరే దేశపు జ్ఞానులేమో అసలు వాడు మా దేశం గాదు కదా! ఆడికెందుకు పోయి మొక్కాలనుకోరు వాళ్ళు. వాళ్ళ జ్ఞానంతోటి వాళ్ళు చేసిన యజ్ఞము, తపస్సులతోటి వాళ్ళు ఆలోచించి, ఈ పాపాలన్నీ పోవాలంటే ఎట్లా జేయాలి? భగవంతుడా నిన్ను చేరాలంటే ఏది పద్ధతి అన్నప్పుడు దేవుడే వాళ్ళకి సాక్షాత్కరించి చెప్తాడు. ఇది ఎవ్వరితోటి గాదు. దీన్నంతటికి జేయడానికి నేనే దిగి రావాల్సొస్తది. నేనే రక్షకుడినై పుట్టాల్సొస్తది. మీరు సొంతంగా రక్షింపబడడానికి వీలు గాదని జ్ఞానులకు ఆయన ఆలోచన ఇచ్చి, ఎప్పుడు పుడతారంటే పలానా, పలానా ప్లేస్‌లో ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు ఇట్లా ఒక నక్షత్రం వస్తది. ఎందుకంటే అప్పటికే ఖగోళ శాస్త్రం అంతా ఇండియాలో అయితే ఇంకా భయంకరం. ఇప్పుడు గూడా నడుస్తున్నది కదా! ఇప్పుడు గూడా ఇంకా రకరకాల మంచి దినాలు, చెడ్డ దినాలు, చంద్రుని అమావాస్య పండుగ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. అట్లా ప్రపంచంలో ఉన్న పాత నాగరికతలందరూ గూడా ఇప్పుడు మనకు వాచ్, టైమ్ ఇవన్నీ ఉన్నట్టు జీపీఎస్ లాగా వాళ్ళు రాత్రిపూట జూస్తే నక్షత్రాలన్నీ గూడా ఒక ఆర్డర్‌లో తిరుగుతా ఉంటాయి. ఆ నక్షత్ర రాసులను బట్టి ఒక్కొక్క నక్షత్ర రాశులు ఒక్కొక్క అని ఒక ఒక సంవత్సరాన్ని 12 రాసులుగా డివైడ్ జేషిండు. చేసి ఇది అది పలానా పలానా అని చెప్పి మన రాశి ఫలాలని చాలామంది జూసుకునేది గూడా అదే. ఆ కాలంలో స్కై వాస్ ద జీపీఎస్ అన్నమాట. దాన్ని జూసే వాళ్ళు డిసైడ్ జేసుకునేది. ఈ కాలం వస్తుంది, ఈ కాలం పోతుందని. అట్లా అన్ని నక్షత్రాలు చూస్తున్నప్పుడు సడెన్‌గా ఒక కొత్తగా ఒక నక్షత్రం ఎన్నడూ లేనిదొస్తది. ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకుపోతదో అక్కడికి మీరు బోండి. నేను అక్కడనే జన్మిస్తా అని భగవంతుడే వాళ్ళకి చెప్తాడన్నమాట. అందుకనే వాళ్ళు పట్టుకొనొస్తారు.
రావడం కూడా విత్ యాంటిసిపేషన్ అనమాట. ఆయనను పూజించడానికి వచ్చినామని వాళ్ళ దగ్గర ఉన్న విలువైన అన్ని తీసుకొని వస్తారు. ఒక దేవునికి పూజించడానికి ఎట్లా హోమం చేయడానికి సాంబ్రాణి ఎట్లా వేసుకురావాలని సాంబ్రాణి పట్టుకుంటూ బంగారం ఇవన్నీ తీసుకొని వస్తారు అన్నమాట. నాలెడ్జ్ తోటి దేవుణ్ణి కనుగొనొచ్చు. హృదయంతో కూడా దేవుణ్ణి కనుగొనాలి. ఈ 2 లేకపోతే మనకు రక్షకుడు దొరకడు. ఇప్పుడు మనం గూడా యేసుప్రభుని ఎంత ఫాలో అయితున్నాం అనుకున్నాం గానీ, అందుకని ఆత్మతోటి, సత్యముతోటి నువ్వు ఆరాధించాలి అంటాడు. సత్యం ఎట్లా తెలుస్తది? సత్యం అనేది రియల్ నాలెడ్జ్ అన్నమాట. అందుకే యేసయ్య అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. యేసయ్య గురించి తెలవడమే నాలెడ్జ్ అన్నమాట. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మనం నార్మల్‌గా ఉండలేమన్నమాట. జ్ఞానులు ఏ విధంగా రికార్డ్ చేసిండ్రు, ఏ విధంగా ధైర్యంగా వాళ్ళు అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిండ్రు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్‌లో పోవడమే కష్టం. ఇంత సివిలైజేషన్ అయినంక కూడా మనం ప్రయాణం చేయాలంటే కష్టమైతుంది. అప్పుడు ఇంకా ఒక 100 కిలోమీటర్లు పోయే లోపల ఎన్ని జంతువులుంటాయి. అడవి జంతువులు, అడవులు, రోడ్స్ లేవు. ఒకటే ట్రాక్ వాళ్ళు పోతూనే ఉన్నారు అంతే. ఆ చుక్కను చూస్తుర్రు దారి పట్టుకొని పోతుర్రు. ఎంతకాలం ప్రయాణం చేసినా రికార్డ్ చేయలేదు. కానీ ఎంత ఎంత క్లియర్‌గా తీసుకుపోయింది కదా దేవుని సైడ్. సో, ప్రపంచంలో ఎక్కడ సెంటర్ ఆఫ్ అవర్ గ్లోబ్ ఎక్కడున్నది అంటే మధ్యప్రాచ్యం అంటారు. అంటే మధ్యధరా సముద్రము అంటారు. అంటే ధర అంటే భూమి. భూమి మధ్యలో ఉన్న సముద్రమే మెడిటరేనియన్ సీ. ఆ సముద్రం పేరే మధ్యధరా సముద్రం అని ఉంటది. దానికి కొనాకే ఉంటదన్నమాట బెత్లెహేమ్. సో, సెంటర్ ఆఫ్ ద గ్లోబ్ దేవుడు చేసిన సృష్టిలో మధ్యలో ఎక్కడుందో అక్కడ ఉదయిస్తాడు. కానీ అక్కడి నుంచి ఒక దిక్కు ఎక్కడి నుంచి సూర్యుడు మనకు కనపడతాడో ఆ ప్రదేశం నుంచి జ్ఞానులొస్తారు. మనం కూడా ఇప్పుడు యేసయ్యని ఫాలో అయితున్నాం గదా! ఎట్లా ఫాలో అయితున్నాం? ఈ 2 కాంపోనెంట్స్ ఉండాలి. అయితే లూకాసు వార్తలో ఇదొక్కటి నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. రెండవ అధ్యాయంలో ఉంటది. రెండో అధ్యాయం 32 వచనంలో ఉంటది. ఏముంటంటే యేసయ్య పుట్టిన తర్వాత యేసయ్యకు ధర్మశాస్త్ర ప్రకారంగా యెరూషలేముకు తీసుకుపోయి సున్నతి చేయించి అవన్నీ పవిత్రపరచడానికి తీసుకుపోయినప్పుడు అక్కడ యెరూషలేమందు 35వ వచనం 25వ వచనంలో ఉంటది. యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉండెను అని ఉంటది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. కరెక్ట్ యేసయ్యని తీసుకుపోయిన రోజు ఆయన కూడా వస్తాడు. ఆత్మవశుడై వస్తాడు. వచ్చి ఆయన ఏమంటాడంటే అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అతని విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతను తన చేతులతో అతన్ని ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లా నేను ఇది ఇంకొక సాక్ష్యం అన్నమాట. పరిశుద్ధాత్మ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమంటుండంటే సిమెయోను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఆయన యేసయ్య పుట్టినప్పుడు యేసయ్యని చూసే వరకు బ్రతికి ఉంటాడు అని పరిశుద్ధాత్మ చెప్పింది నాకు. నేను బ్రతికే ఉంటా అని ఆయన యెరూషలేము దేవాలయం చుట్టూ చెప్పుకుంటూ తిరుగుతా ఉంటాడన్నమాట సిమెయోను. యేసయ్యని చూసినాక చెప్తా, అబ్బా! చూసినప్పుడు నేను ఇక సమాధానంగా చనిపోగలుగుతా అని యేసయ్యని పట్టుకొని ఆయన సాక్ష్యం చెప్పుకుంటా, ఆయన అన్న మాటలు చూడండి అది మనకు అవసరము. అప్పుడేమనంటే, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేడు కన్నులారా చూచితిని. యేసయ్యను చూసి ఆయన ఏమన్నాడంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ఉంటుందంట. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను ఉంటాడు. ఈ వెలుగు, ఈ మహిమ ఈ 2 ముఖ్యమైనవి అన్నమాట. ఆయన వాడిన పదాలు. ఇది హెబ్రీ పత్రికలో పౌలు వాడతాడు. ఆయన తత్వం యొక్క మహిమయు మూర్తిపాంతమై ఉన్నాడు అన్నట్టు. యేసయ్య గురించి మాట్లాడుకుంటా. అన్యజనులకు వెలుగుగా ఉన్నాడు అని అంటున్నాడు. యేసయ్య కూడా వచ్చినప్పుడు అదే మాట అంటాడు. అన్యజనులు అంటే ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ. ఇశ్రాయేలీయులు కానోళ్ళందరూ అన్యజనులు అన్నమాట.
ఇప్పుడు ఇజ్రాయేలోళ్ళు అనుకుంటున్నారు కదా! మెస్సియా వస్తాడు, వచ్చినప్పుడు మమ్మల్ని రక్షిస్తాడని. కానీ అక్కడనే యెరూషలేములో యేసయ్య పుట్టినప్పుడే సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, అన్యజనులకి ఈయన వెలుగులాగా ఉంటాడు, ఇశ్రాయేలుకు మహిమలాగా ఉంటాడంట. దట్ ఈస్ ద గ్లోరీ అన్నమాట. గాడ్స్ గ్లోరీ విల్ బి మానిఫెస్టెడ్ త్రూ ఇజ్రాయెల్ అండ్ ఇట్ విల్ బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. అందుకనే యేసయ్య పుట్టినప్పుడు ఈ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. జ్ఞానులు వచ్చి ఆయనను మహిమపరుస్తారు. ఆయనను వెలుగు చూసి జ్ఞానులు అక్కడికి వస్తారు. గొల్లలేమో ఆయన రక్షకుడు పుట్టిండు కదా అని అక్కడ లోకల్ వాళ్ళంటారు. సో, జస్టిఫికేషన్ ఏ విధంగా చేసిండ్రు. ఇప్పుడు మన దగ్గర జనరల్‌గా పోయినప్పుడు మనం అనుకుంటాము. ఓహ్! దగ్గర సివిలైజేషన్స్ ఉన్నప్పుడైతే మరి ఈజిప్ట్ వాళ్ళ గాని, తర్వాత ఇస్లాం ఫాలో అయినా గూడా బుద్ధిస్ట్ అందరూ గూడా ఒక ఒక ప్ర ప్ర ఒక ఒక కేటగరీ ఆఫ్ పీపుల్‌కి ఒక దేవుడు ఉంటాడని ఆలోచన ఉంది. మన దగ్గరైతే ఇంకా రకరకాలు ఉన్నాయి. ఒక కులానికి, ఊరికొక దేవుడు ఉన్నాడు మనకాడ. కానీ దాంట్లో ఎక్కువ డీప్‌గా ఆలోచించినప్పుడు ఏమైందంటే, అన్యజనులకు ఆయన బయలుపరుచుకున్నట్లు అంటే వెలుగుగా బయలుపరుచుకున్నాడు. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి నుంచి పోతది. అందుకని యోహాను మాట్లాడినప్పుడు అంటున్నాడు. ఆ వాక్యము వెలుగై ఉన్నాడు. వాక్యం దేవుడై ఉన్న వాక్యం వచ్చి అందరిని వెలిగిస్తా ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరికి ఎవరొస్తారంటే క్రియలు సరిగా ఉన్నోళ్ళే వస్తారు. క్రియలు సరిగ్గా లేవు కాబట్టి వాళ్ళు వెలుగు దగ్గరికి రాలేదు అని. అందుకే హేరోదుని రానియ్యడనమాట. ఎక్కడి నుంచో జ్ఞానులను వెలుగుకి తీసుకొస్తది గానీ, అక్కడనే ఉంటాడు. 10 కిలోమీటర్ల దూరంలో హేరోదు ఉంటాడు. రాజు అయ్యి ఉంటాడు గానీ, ఆయనకు ఆ వెలుగు దొరకదు. ఎందుకంటే ఆయన క్రియలు సరిగ్గా లేవు. ఆలోచనలు సరిగ్గా లేవు. అదే కపటం లేని గొర్రెల కాడికి మళ్ళా వచ్చి తీసుకొస్తాడు ఆమె దేవదూత. సో, రక్షకుడు మన లోపలికి రావాలంటే కావాల్సిందేందంటే, ఖచ్చితంగా హృదయం సరిగ్గా ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళకు ప్రత్యక్షమైతాడు. అది ఎక్కడనో ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలో ఉన్నోళ్ళకి గూడా వెలుగు ప్రకాశిస్తది. కానీ పక్కనే ఉన్నోళ్ళకి ప్రకాశించదు. ఎందుకంటే వాళ్ళ లోపల దేవునికి వ్యతిరేకత ఉన్నది. దేవుడంటే యాక్సెప్ట్ జేసి పూజించడానికి మనస్సు లేదన్నమాట. మన సంఘాలలో గూడా ఈ స్పిరిచ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యేసయ్యని రక్షణను కనుగొన్నోళ్ళుంటారు. ఫిజికల్‌గా యేసు ప్రభువుని చూద్దాం అనుకునేటోళ్ళుంటారు. అక్కడనే డిఫరెన్స్ వస్తదనమాట. అందుకని ఆత్మవశుడైన సిమెయోను ఏమంటుండంటే, అన్యజనులకు నువ్వు వెలుగైనవు, ఇశ్రాయేలుకు మహిమయు. మహిమ అంటే ఏందసలు? దట్ ఈస్ పౌలు రాసుకుంటాడు. ఎట్లుందంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు అంటున్నాడు. దేవుని తత్వం ఏంటి? అంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన మహిమలాగా యేసయ్య ప్రత్యక్షమైండంటున్నాడు. సో, ద రేడియన్స్ అంటారు గదా! అది మహిమ ఉంటది. వెలుగు ఉండేది వేరే, తేజస్సు వేరే ఉంటది. సో, వెలుగు నుంచి వచ్చేదే తేజస్సు ఉంటది. అవి 2 సెపరేట్‌గా ఉండవనమాట. ఎవరి లోపల వెలుగొస్తదో వాళ్ళ లోపల తేజస్సు కనబడతది. యేసయ్య మన లోపలికొచ్చినప్పుడు, యేసయ్య రక్షణ మనకొచ్చినప్పుడు, ఆ రక్షణని మనం ఎగ్జిబిట్ చేస్తూనే ఉంటామనమాట. ద రేడియన్స్ ఆఫ్ లైట్ అంటారు గదా! అది ఓన్లీ లైట్ ఉన్నప్పుడే వస్తది. ఇప్పుడు గూడా మనం యేసయ్యని నమ్మినామంటున్నాం గదా! నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని మనం ప్రదర్శించాల్సిన నోరు తెరిసి వాక్యం తెలివిగా చెప్పే అవసరమే లేదు. అది లోపలికొచ్చిందంటే యేసయ్య తత్వం లోపల నుంచి, మన లోపల నుంచి యేసయ్య తత్వం బయటకొస్తా ఉంటది. ఇవి కనబడకపోతే తప్పకుండా మనము రాంగ్ ఫాలో అయితున్నామన్నమాట. అసలు మనం ఆ లైట్ దిక్కే పోతలేమన్నమాట. ఇప్పుడు గూడా యేసయ్యని మనం ఫాలో అయితున్నాం అనుకుంటున్నాం గదా! ఫాలో అయినప్పుడు ఆ వెలుగు మన లోపల ప్రకాశించినప్పుడు, మనము గూడా ఆయన తేజస్సుని మనం ప్రదర్శించగలుగుతాం. మన లోపల అది జూడాలి. యేసయ్య క్వాలిటీస్ మన లోపల నుంచి మనం చెప్పకనే మన జీవితంతోటి మనం ప్రదర్శిస్తుంటాం. ఆ రేడియన్స్ లేకపోతే మనము కూడా ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఏ విధంగా చుక్క చూపించిండ్రో, మనము గూడా ఎంతో మందికి యేసయ్యని చూపిస్తా ఉండాలన్నమాట. వి ఆర్ ఆల్ లైక్ మూవింగ్ స్టార్స్ ఆఫ్ సాల్వేషన్ అన్నమాట. ఆయన రక్షణను చూపియడానికి మనమే ఒక చుక్కల్లాగా తిరగాలి. అట్లా తిరగాలన్నప్పుడు ఆయన వెలుగుని మనం ప్రకాశింపజేయాలన్నమాట. అందుకే ఎంతో మందిని తిప్పడానికి మనం
ఎంతో మందిని మనం ఆయన వైపు తిప్పడానికి మనం నక్షత్రాలుగా ఉంటాం అని అంటాడు బైబిల్‌లో. దట్ ఈస్ ద ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు మనం స్టార్‌ని చూసినప్పుడు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అన్యజనులకు చూపించడానికి అదొచ్చిందనమాట. మనం గూడా యేసయ్య లోపల మన లోపల రక్షకుడు పుట్టినప్పుడు, మనం గూడా రక్షకుడిని ఎంతోమంది హృదయాల లోపల పుట్టించాలంటే, మనము వి హావ్ టు బికమ్ ద రైట్ పర్సన్స్ అనమాట. రైట్ రేడియన్స్ ఇయ్యాలె. యేసయ్యకున్న మహిమను మనం చూపించలేకపోతే, వాళ్ళు గూడా రాలేరనమాట. ఇప్పుడు గూడా మన చుట్టుపక్కల ఉన్నోళ్ళలో ఎంతోమంది జ్ఞానులున్నారు. ఎంతోమంది గుర్లలున్నారు. మేధావులతోటేమో ఆ విధంగా చూపిస్తాడు దేవుడు. జ్ఞానుల దగ్గర పోయినప్పుడు డైరెక్ట్ చెప్తాడు. రక్షకుడున్నాడంటే నమ్మేస్తాడు. అట్లా జేసినప్పుడు యేసయ్య బెత్లెహేములో పుట్టిండనమాట. ఇంతకుముందు జేసీ తల్లి పాడిన పాట గూడా ఉన్నది గదా! సెంటర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏదంటే యెరూషలేమే. కానీ యెరూషలేముకి ఏది కేంద్రమైనదో దానికంటే వేరే దగ్గర యేసయ్య పుడతాడు. బెత్లెహేంలో పుడతాడు. ఇది పుట్టిన కొంతకాలం అయినాక యేసయ్య ఒకసారి పోతా ఉంటాడు. యెరికో దిక్కు పోతా ఉంటాడు. యెరికో సైడ్ పోతుంటే అక్కడ చిన్నప్పటి నుంచి పుట్టి గుడ్డివాడు ఒకడుంటాడు. వాడొచ్చి ఏమంటాడంటే, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు నన్ను అని అడుగుతాడు. యేసయ్యకి ఎటువంటి సాక్ష్యం ఉన్నదంటే, దావీదు యూదా గోత్రం నుంచి దావీదు కుమారుడుగా ఒకాయన పుడతాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టబడతది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. అందుకనే యేసయ్య పోయినప్పుడు చిన్నప్పటి నుంచి గుడ్డోడై ఉంటాడు గానీ, ఆయన లోపల దేవుని ఆత్మ పనిచేస్తది. వాడు యేసయ్యని చూడడు. అక్కడి నుంచి వస్తుందని తెలిసి, దావీదు కుమారుడా! నన్ను రక్షించు. నా కళ్ళు సరిచెయ్యి అని అడుగుతాడు. ఈవెన్ ద బ్లైండ్ కెన్ సీ అన్నమాట. అట్లనే గొల్లలకు కూడా నాలెడ్జ్ లేదు. వాళ్ళు చూస్తారు యేసయ్యని. తూర్పు దేశం నుంచి జ్ఞానులొచ్చి చూస్తారు. కాకపోతే మన సంఘమే యేసయ్యని సరిగ్గా చూస్తలేదు. యేసయ్యని ఎంత లైట్ తీసుకుంటుండ్రు. ఆ రక్షణని, రక్షకుడిని ఎంత ఈజీ తీసుకుంటున్నారంటే వి హావ్ బికమ్ రివర్స్ అన్నమాట. ఇక్కడనే పుట్టినాం గానీ గుడ్డోళ్ళలాగా ఉంటున్నాం. యేసయ్యని అడుగుతలేమన్నమాట. నా కండ్లియ్యి దేవా! నిన్ను చూడడానికి నీ మహిమను, నీ ప్రభావాన్ని నేను బయటికి చెప్పాలంటే నాకొకసారి కనబడొచ్చా అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనబడతాడు. ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తాడు. వాక్యము ద్వారా ఇస్తాడు. జ్ఞానము ద్వారా ఇస్తాడు. లేకపోతే ఆయన దూతల ద్వారా చెప్పిస్తాడు. లేకపోతే డైరెక్ట్ ఆయననే ప్రత్యక్షమైతాడు. పౌలుకైనట్టు. భక్త సింగ్ బ్రదర్‌కైండు. సాధు సుందర్ సింగ్‌కైండు. మన దగ్గర మా గ్రాండ్ ఫాదర్ దేవుడు ఎదురు ఇట్లా పో అక్కడికి పో అని అంటే అక్కడికెళ్ళిపోవాలి. అది పర్సనల్ సాక్ష్యం ఇప్పుడు సందర్భంలో. ఎక్కడనో ప్రార్థన చేసుకుంటుంటే కొన్ని గుట్టలు చూపించి, ఈ ప్రదేశంలో నీకు సేవ చేయాలి పో అంటే అక్కడికొచ్చిండు. అదే దేవరకొండ. అదే టైంలో అక్కడ మిషనరీలు కూర్చొని ప్రార్థన చేస్తుర్రు. ఇక్కడ ఎవరు ఒక వాక్య జ్ఞానం ఉన్నోళ్ళు, చదువుకున్న ఒక సేవకుడు కావాలి. ఇక్కడ సేవ చేయాలంటే అని మిషనరీస్ వచ్చి ప్రార్థన చేస్తుంటే పోయి కోయిన్సైడ్ అయ్యిండు అక్కడ. మేము ప్రార్థన చేసి అడిగిన దేవుడు ఇప్పుడు కరెక్ట్ పంపిండు. అంటే ఏమో నాకు తెలవదు. నేను అక్కడి నుంచి ఈ కొన్ని గుట్టలు చూపిస్తుంటే భువనగిరి చూసిండు. అక్కడిక్కడ రకరకాలుగా చూసుకుంటూ వస్తుండు. ఇది కాదు, అది కాదు, ఇది కాదు. కరెక్ట్ ఆడికి రాగానే యెస్ ఇదే కరెక్ట్ అని గుర్తుపట్టా. దేవుడు ఏర్పరచుకొని తిప్పుతా ఉన్నాడనమాట. మనల్ని కూడా దేవుడు ఎక్కడెక్కడికో పొమ్మన్నప్పుడు దేవుని మాట విని మనం పోయి అక్కడ దేవుని పక్షాన నిలబడ్డప్పుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు. ప్రయాణం వి ఆర్ మేకింగ్ ఎ జర్నీ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అన్నమాట. ఈ ఉదయ కాలం మనం క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా! మనం కూడా నక్షత్రాల్లాగా దేవుని కొరకు ఎంతో మందిని ఆయన చుట్టూ ఆయన రక్షణకు తిప్పడానికి మనమే ఒక నక్షత్రాల్లాగా తయారు కావాలి. మంచి అటువంటి ఆలోచనతోటి మనం దేవుని రియలైజ్ అయినప్పుడు, మనం ఆయన మహిమను, ఆయన వెలుగును రెండిటిని ప్రకాశింపజేస్తాం. అటువంటి వెలుగుల్లాగా మనం లోకంలో తిరిగినప్పుడు అంటాడనమాట. ఆ వెలుగు ఒకవేళ మంచం కింద గాని, కొంచెం కింద పెట్టకుండా ఒక దీపస్తంభం మీద పెట్టినప్పుడు దేవుడంత వెలిగిస్తాడు. అట్లా మనకు గూడా మనకున్న నాలెడ్జ్, మనకున్న జ్ఞానం, మనకున్న ఆస్తులు, మనకున్న అవకాశాలు అవన్నీ తీసుకుపోయి ఇంట్లో మన చుట్టుపక్కల ఎన్నో దాచిపెట్టుకొని, మనము వెలుగు ప్రకాశించాలంటే ఎక్కడ ప్రకాశిస్తది?
దేవుని కొరకు మనం ఎప్పుడు నిలబడతామో అప్పుడు రేడియన్స్ ఒస్తది. అందుకే మన సంఘాలు దేవుణ్ణి బయటికి ప్రదర్శించలేకపోతున్నవి. ఎక్కడ పోయి సేవ చేద్దాం, సేవ రక్షణ మార్గం చెప్పడానికి, ప్రకటించడానికి పోదామంటే మన సంఘాలలో ఎక్కడ దానికి సెపరేట్‌గా లేనే లేదు. నెలకు 2000 ఇస్తారు పాస్టర్‌లకు. వాళ్ళకేదో బాండెడ్ లేబర్‌లాగా పాస్టర్‌లను వాడుకుంటారు. సేవ చేస్తారా పాస్టర్ గారు? మీరు ఇంత చేసినా మేము ఇంత చేస్తామని సంఘం సపోర్ట్ చేసి సేవ జరిగించడానికి లేదసలు. దానికో ప్రాసెస్ పెట్టుకొని అంతకంటే ఎక్కువ పని చేయడానికి సేవను ఆటంకపరుస్తున్నాం మనం అసలు. సో, మనం ఎక్కడ ప్రజ్వరిల్లాలి, ఎక్కడ లైట్ పెడితే అందరికి కనబడుతదో అక్కడ పెట్టాలి గదా! మన రక్షణను మనం ఎక్కడ చూపియాలె? సంఘముగా మనం విశ్వాసుల్లాగా ఎప్పుడు వెనెవర్ వి ఆర్ హైడింగ్ ద లైట్, ఆ లైట్‌ని మనం కనబడకుండా ఆపినప్పుడు దేవుడు అంటాడనమాట. "అసలు నా వెలుగే లేదురా నీ లోపల" అంట. ఒకవేళ ఉంటే మాత్రం సిమియోను ఏ విధంగా ప్రవచించిండో ఆ విధంగా ఉంటది. అన్యజనులకు ఆయన వెలుగై ఉంటాడు. ఇశ్రాయేలీయులకు దేవుని మహిమలాగా ఉంటాడనమాట. అట్లా మనం గూడా మన జీవిత కాలంలో ఎక్కడ ఛాన్స్ దొరికినా గూడా దేవుని మహిమను, దేవుని వెలుగుని ప్రదర్శింపజేయడానికి మనమే ఒక నక్షత్రాల్లాగా దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఎక్కడెక్కడ తీసుకుపోతే అక్కడ పోయి మనం ప్రదర్శించాలి. మనం జేసే పని, ఆఫీస్ జాబ్‌లు జేస్తుంటాం, హాస్పిటల్‌లో పని జేస్తాము, స్కూల్‌లో పని జేస్తాం, బిజినెస్ జేస్తుంటాం. ఓన్లీ సేవకులే గాదు. ప్రతి ఒక్కరం మనం ఎక్కడ వేరెవర్ వి గో, వేరెవర్ వి డూ, వాటెవర్ వి టాక్, అది అరే! వాళ్ళ లోపల ఎన్‌లైటన్‌మెంట్ వస్తదనమాట. అరే! ఈ దేవునికున్న దేవుని దిక్కు మనల్ని వాళ్ళని తిప్పగలగాలనమాట. అటువంటి నక్షత్రాలే మనం గావాలి. అదే నిజమైన క్రిస్మస్. అదే సెలబ్రేషన్ అన్నమాట. అట్లా మనం దినం వెంబడి దినం ఎవ్రీ ఇయర్ చూస్తా ఉన్నాం. ఈ ఇయర్‌లో మనం ఎంతమందిని యేసయ్య దిక్కు రావడానికి మనం డైరెక్షన్ చూపించినామో చూడాలి. నెక్స్ట్ ఇయర్ ఎంతమందిని చూపియాలి. అందుకని క్రిస్మస్ సీజన్ రాంగానే మనం సెలబ్రేట్ చేయాల్సింది చర్చెస్‌లో కాదు. చర్చి బయటనే సెలబ్రేట్ చేయాలి. అందరిని పిలుసుకురావాలి. వచ్చినంక అక్కడ అందరి ముందర ప్రదర్శించాలి. అప్పుడే కదా మనం వెలుగు ప్రకాశింపజేస్తది. లేకపోతే మనం పెట్టుకొని కూర్చుంటే ఇటేదో స్టడీ ల్యాంప్ లాగా మనం ఏదో ఒక ఇంట్లో ఆడనే పెట్టుకుంటాం అన్నమాట. లేదా ఆపరేషన్ థియేటర్‌లో చేస్తారు ఫోకస్డ్ ల్యాంప్. అటువంటి వెలుగు గాదు మనకు. దారి చూపే వెలుగు కావాలన్నప్పుడు ఒక పెద్ద స్తంభం పెట్టి అక్కడ పెడతారు. స్ట్రీట్ లైట్ లాగా ఉండాలి మనం. అప్పుడు అందరికి కనపడతది. ఈ ఉదయ కాలంలో మనం డిసైడ్ చేసుకుందాము. వెదర్ యెరూషలేముకు, బెత్లెహేముకు ఉన్న డిఫరెన్స్ యేసయ్య మన లోపల పుట్టడానికి, మన ఆలోచనలకు, మన హృదయానికి ఉన్న డిస్టెన్స్. అక్కడ క్రీస్తు జన్మించినప్పుడు మనము ఆయన వెలుగుని ప్రకాశింపజేయడానికి ఏది అడ్డం రాదు. మన అహం అడ్డం రాదు. మన ఆస్తులు లేవనము, మనకు అసలు మిగతా ఏదుండదు. గొల్లలు పోయి వాళ్ళు చెప్తూనే ఉంటారు. జ్ఞానులు పోయి వాళ్ళు రాస్తూనే ఉంటారు. నాలెడ్జ్ ఉన్నా, లేకున్నా, డబ్బున్నా, లేకున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గూడా దేవుని ఆయన వెలుగుని ప్రకాశించడానికి మనమే జ్యోతిలాగా తిరుగుతామట. అందుకనే అన్నాడు. "యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్." నేను ఏ విధంగా వెలుగైనానో ఆ విధంగా మీరు గూడా వెలుగై రిఫ్లెక్ట్ అయ్యి ఉండాలంట. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.